మీలో చాలామంది తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి బంగారు బల్లి వెండి బల్లి ఉన్న దేవాలయంకు వెళ్ళే ఉంటారు. అలాగే బంగారు బల్లి వెండి బల్లిని తాకి కూడా ఉంటారు. ఇంతకీ ఆ బల్లులు ఎవరు? మనుషులు బల్లులుగా ఎందుకు మారారు? నలభై సంవత్సరాలకు ఒకసారి మాత్రమే కోనేరు నుండి బయటకు తీసి పూజలు చేసే విగ్రహాన్ని ఎప్పుడైనా చూశారా? ఆ విగ్రహం ఉన్న దేవాలయం ఎక్కడ ఉంది? ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కోనేటి అసలు రహస్యం ఏంటి? ఈ పుష్కరిణిని అనంత సరస్సు పుష్కరిణి అని పిలుస్తారు. నాపై మీకు ఎలాంటి అభిప్రాయం ఉన్నా ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు వాట్సాప్లో పంపండి. ఇప్పుడు చండీ హోమం గురించి వస్తుంది. ప్రతి ఒక్కరు ఒక్కసారి ఆలోచించి నన్ను నమ్మి ఒక్క అడుగు ముందుకు వేయండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. సో మన ఛానల్ ఆధ్వర్యంలో చండీ హోమం అయితే జరిపిస్తున్నాము. అది కూడా కేవలం 996 రూపాయలతోనే మీ పేర్లు గోత్రనామాల మీద జరిపిస్తాం ఈ పూజ. సో మీరు పంపవలసింది ఏం లేదు. సింపుల్ మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోవడమే. ఫోన్ చేసి ఏదో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కి కాల్ చేసి మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోండి. ఇకపోతే ఈ చండీ హోమం చేయించుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి అని చాలామందికి ఒక డౌట్ ఉంటుంది కదా. చండీ హోమంలో అమ్మవారిని, కన్యకా పరమేశ్వరి అమ్మవారిని పూజిస్తామండి. చాలా అంటే ఈ చండీ హోమం గురించి పురాణాల్లో చాలా గొప్పగా చెప్పారు. ఎంత గొప్పగా అంటే కన్యకా పరమేశ్వరి అమ్మవారు అంటే మళ్ళీ ఎవరు అనుకుంటున్నారేమో, మన దుర్గమ్మే అండి. మన దుర్గమ్మకే పూజలు ఉంటాయి అన్నట్టు. ఇక ఈ చండీ హోమం చేయించుకోవడం వల్ల మనకు ఏమొస్తుంది అంటే ఉపయోగాలు అడుగుతూ ఉంటారు కదా కొంతమంది. వాళ్ళకు పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి. ఇక గ్రహాలు ముఖ్యంగా రాహు మరియు కేతువుల హానికరమైనటువంటి ప్రభావాలను తొలగిస్తుంది. రాహు కేతు గ్రహాల ప్రభావం. ఇక శత్రువులపై విజయం సాధిస్తాం, అంటే గెలుపు మీదే. అలాగే కోర్టు కేసులు లాంటివి ఏమైనా ఉంటే తొలగిపోతాయి. అన్ని రకాల ఏవైతే ఇవి ఉంటాయి కదా చేతబడి లాంటివి, వీటి నుంచి కూడా అమ్మవారే మనల్ని కాపాడతారు. ముఖ్యంగా మరొక విషయం ఏంటంటే, మనం ఎంత సంపాదించినా మన దగ్గర డబ్బు నిలబడదు. అలాంటి వాళ్లకు చాలా ఉపయోగపడుతుంది ఈ చండీ హోమం. చాలామంది ఎంత సంపాదించినా డబ్బు నిలబెట్టుకోలేరు. అలాగే మనం సంపాదించేది రూపాయి అయితే రూపాయి పావలా ఖర్చు వస్తుంది. ఎక్కడెక్కడో అప్పటి వరకు లేని ఖర్చులన్నీ కూడా ఒకేసారి వస్తాయండి, కష్టాలన్నీ. సో అలాంటి అడ్డంకులు లేకుండా అమ్మవారే మనల్ని కాపాడతారండి. ఇక మనం ఈ హోమం చేయించే ప్రదేశం వచ్చేసి ఘటిక సిద్ధేశ్వరం అనే క్షేత్ర ఆవరణంలో అయితే ఈ హోమం అయితే ఉంటుంది. ఇది దట్టమైన అడవిలో అయితే ఈ క్షేత్రం ఉంటుందండి. చూడండి, మీకే డ్రోన్ షాట్లో చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. దట్టమైన అడవి కనిపిస్తూ ఉంటుంది. ఈ దట్టమైన అడవిలో ఈ ఘటిక సిద్ధేశ్వరం అనే క్షేత్రం అయితే ఉంటుంది. ఈ క్షేత్రం విశిష్టత విషయానికి వస్తే, విజయనగర సామ్రాజ్యపు రాజు అయినటువంటి శ్రీకృష్ణదేవరాయల వారు ప్రత్యేకమైనటువంటి పూజలు చేసేవారు ఈ దేవాలయంకి వచ్చి. ఈ తన రాజ్యం ఇక్కడ ఉండేది కదా, ఉదయగిరి సామ్రాజ్యం. ఉదయగిరి కోటను తన ఆధీనంలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కూడా ఈ క్షేత్రంకి వచ్చి ఆయన పూజలు చేసేవారంటండి. విజయనగర సామ్రాజ్యపు రాజు శ్రీకృష్ణదేవరాయల వారు ఫ్యామిలీతో సహా వచ్చి పూజలు చేసేవారంట ఈ దట్టమైన అడవిలోకి వచ్చి. అంతేకాదు, జానడెత్తున్నటువంటి మునులు ఋషులు ఈ క్షేత్రం ఆవరణంలో ఇప్పటికీ తిరుగుతూనే ఉంటారంటండి. స్థల పురాణం చాలా అద్భుతంగా ఉంటుంది. రాత్రి సమయంలో అమ్మవారు తిరుగుతున్నటువంటి శబ్దాలు, గజ్జల శబ్దాలు ఇలా వినిపిస్తూ ఉంటాయి. ఈ క్షేత్రం చాలా పవర్ఫుల్ అండి. మునులు ఋషులు యోగులు ఇప్పటికీ క్షేత్రం ఆవరణంలో ఉంటారు. ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి స్వామివారికి, శివయ్యకు ఇప్పటికే శివలింగంకు అభిషేకం చేసి పూజలు చేసుకొని వెళ్తూ ఉంటారు రాత్రి సమయంలో వచ్చి. ఎన్నో ఏండ్లుగా ఇక్కడ ఇప్పటికి కూడా సాధువులు ఇప్పటికీ ధ్యానం చేస్తూ ఉన్నారు. చాలా పవిత్రమైనటువంటి క్షేత్రం. ఈ క్షేత్రం ఆవరణంలోనే మనము ఈ పూజ అయితే చేయిస్తున్నాము. స్థల పురాణం చెప్పాల్సి వస్తే ఇంకా చాలా చెప్పాలి. సో ఈ పూజ వచ్చేసి మహాచండీ హోమం వచ్చేసి మార్చి 20వ తేదీ ఏకాదశి రోజున అయితే ఈ పూజ జరుగుతుంది. ఇక ఈ క్షేత్రం విషయానికి వస్తే మరో విషయం ఏంటంటే, ఈ క్షేత్రము కొండల్లో ఉంది కదా, కొండపై నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియకుండా నీరు ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటాయి. ఆ నీరంతా కూడా ఇక్కడ నందీశ్వరుల వారి నోటి నుండి బయటికి అయితే వస్తుందండి. మీరు చూడండి, ఇక్కడ
నందీశ్వరుల వారి నోటి నుంచి నీరు నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ పవిత్రమైనటువంటి నీటితో కూడా ఇక్కడ మనం శివలింగం కూడా అభిషేకం చేస్తాము. అప్పుడు కూడా మీ గోత్రనామాలతోనే మనం చేయిస్తాం. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఈ చండీ హోమం చేయించుకోండి, మంచి జరుగుతుంది. నా మీద నమ్మకంతో నేను క్షేత్రం గురించి తెలుసుకున్న తర్వాత, క్షేత్రం యొక్క స్థల పురాణం తెలుసుకున్న తర్వాత, అక్కడ చుట్టుపక్కల వాళ్ళను ఈ క్షేత్రంకు వెళ్తే మీకు మంచి జరిగిందా అని మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాతనే నేను ఈ హోమాలు, ఈ మహాలింగార్చనలు ఇవన్నీ కూడా చేయిస్తానండి. అర్చనలు కానీ హోమాలు కానీ. నా మీద నమ్మకంతో ఒక్క అడుగు ముందుకు వేయండి. నన్ను ఒక బిడ్డగా భావించి మీరు ఒక్క అడుగు ముందుకేయండి. ఏమో మన అదృష్టం ఎలా ఉందో తెలియదు కదా. ఈ చండీ హోమంతోనే మీ ఆరోగ్య సమస్యలు తీరిపోవచ్చేమో. ఈ చండీ హోమంతోనే మీకు ఏవైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో అవి తొలగిపోవచ్చేమో. నా మీద ఒక్కసారి నా మీద నమ్మకం ఉంచి అడుగు వేయండి ముందుకు. అంత మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. కేవలం 996 రూపాయలంటే ఎక్కడ పోలేదండి, మనకు ఒక రోజు ఖర్చే. ఇంత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో మనం హోమం చేయించుకుంటున్నాం. ఒకసారి ఆలోచించుకోండి. ఇక మార్చి 20వ తేదీ ఈ హోమం అయితే ఉంటుందండి. మీకు ప్రసాదంగా అమ్మవారి రక్షగా కుంకుమ పూజలో ఉంచినటువంటి కుంకుమ నేను పంపుతాను. అలాగే నేను ఈ మధ్యలో ఎన్ని దేవాలయాలు తిరుగుతానో అన్ని దేవాలయాల్లోనూ కుంకుమ తీసుకొచ్చి ఈ కుంకుమలో కలుపుతానండి, పూజ చేయించినటువంటి కుంకుమ. ఓకేనా? ప్రసాదంగా, మహాప్రసాదంగా నేను మీకు పంపుతాను. అలాగే హోమంకు సంబంధించిన పూర్తి వీడియో నేను మీకు వీడియో రూపంలో నేను మీకు అందిస్తానండి. బయట మనం ఇదే హోమం చేయించుకోవాలంటే లక్షలు ఖర్చు అవుతుందండి. కానీ మన ఛానల్ తరపున కేవలం 996 రూపాయలు. ఒకసారి ఆలోచించుకోండి. మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టుకొని చేయించుకున్నా మనకు పూర్తిగా క్లారిటీగా చూపించరు, చెప్పరు కూడా. కానీ ప్రతిదీ చూపిస్తామండి. ప్రతిదీ పూజ మొదలైనప్పటి నుంచి లాస్ట్ చివరి వరకు కూడా పూజ వీడియో అయితే నేను మీకు అందిస్తాను. ఇప్పటికీ వీడియో లెంత్ ఎక్కువైంది. ఉంటాను. ఓం నమః శివాయ. ఒకసారి ఆలోచించుకోండి నిద్రపోయేలోపు. అలాగే ఈ చండీ హోమం గురించి మీ చుట్టుపక్కల వాళ్ళకు, మీ బంధువులకు, మీ మిత్రులకు, అలాగే మీ పక్కింటి ఎదురింటి వాళ్ళకు కూడా చెప్పి ఆ అమ్మవారి ఆశీస్సులు అయితే పొందండి. ఇక ఇప్పుడు మనం అసలు వీడియోలోకి అయితే వెళ్దాం. హాయ్ వ్యూవర్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టండి. అలాగే నా మీద మీకు ఎలాంటి అభిమానం ఉన్నా ఈ వీడియోని పూర్తిగా చూడండి ప్లీజ్. ప్రస్తుతం నేను తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి కంచిలో ఉన్నా అండి. ఈ కంచిని ఒకప్పుడు కాంచీపురం అని పిలిచేవారు, ప్రస్తుతం అయితే కంచి అని పిలుస్తున్నారు. అయితే కంచిలో ఉన్నటువంటి వరదరాజన్ పెరుమాళ్ దేవస్థానం దగ్గర అయితే నేను ఉన్నానండి. అదే మనం వింటూ ఉంటాం కదా, బంగారు బల్లి వెండి బల్లిని తాకితే మనకు బల్లి మన మీద పడ్డా కూడా ఏమీ కాదు అని, అలాగే బంగారు బల్లి వెండి బల్లిని తాకితే మనకు మోక్షం లభిస్తుంది అని ఇలా చాలా చెప్తూ ఉంటారు. సో ఆ దేవాలయం, ఆ బంగారు బల్లి వెండి బల్లి ఉన్నటువంటి, ఆ బంగారు బల్లి వెండి బల్లి ఉన్నటువంటి దేవాలయం దగ్గరే ఉన్నానండి నేను ప్రస్తుతం. అయితే ఆ బంగారు బల్లి వెండి బల్లి ఎవరు అంటే, కొంతమంది వ్యక్తులు బంగారు బల్లి వెండి బల్లిగా మారారు అని చెప్తారు. ఆ బంగారు బల్లి వెండి బల్లిని ప్రతిష్ఠించింది ఎవరు? ఇలా చాలా విషయాలు ఉన్నాయి మనం తెలుసుకోవాల్సినట్టు. ఇది ఇలా అయితే మనం వెళ్ళాలి. ఇదే దేవాలయం దగ్గరికి వెళ్ళే రూట్ అయితే ఇదేనండి. ఓకే, వెళ్దాం. ఆ దేవాలయం దగ్గరికి వెళ్దాం. మొత్తం కూడా మనం క్లియర్గా చూద్దాం. ఇదే రూట్లో అయితే మనం వెళ్ళాలి. ఎస్, మనం బంగారుపల్లి వెండిపల్లి ఉన్నటువంటి దేవాలయం దగ్గరికి అయితే వెళ్తున్నామండి. ఇది చూడండి, అక్కడ గోపురం అయితే కనిపిస్తుంది కదా మీకు. ఆ గోపురం దగ్గరికి అయితే మనం వెళ్తున్నాము. ఈ ప్రస్తుతం ఈ దేవాలయం వచ్చేసి మన భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రం కాంచీపురం జిల్లా విష్ణుకంచి ప్రాంతమందలి కరగిరి అను కొంత ఎత్తైన గుట్ట మీద అయితే ఈ శ్రీ వరదరాజస్వామి ఆలయం అయితే ఉంది. అంటే ఇలా ఉంటుంది గోపురం. దేవస్థానంలో దర్శనం కూడా చాలా కష్టమవుతుంది. చాలా ఎక్కువ మంది జనాలు అయితే ఉంటారు అని చెప్తున్నారు. చూద్దాం. నేనైతే స్లిప్పర్స్ కూడా ఆటోలో వదిలేసి ఒట్టికాలనే తిరుగుతున్నాను అన్ని దేవాలయాలు. అయితే బాగా ఎండ ఉంది కదా, చాలా దూరం నడుచుకుంటూ అక్కడ ఆటో, ఆ లాస్ట్లో ఆటో పెట్టి ఇటు వస్తున్నాం అన్నట్టు. గోపుర దర్శనం అయితే అయింది. నమః శివాయ. ఇక్కడైతే మన షాపులు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ చూడొచ్చు మనం. దేవస్థానం
దగ్గరగా వచ్చాము. ఇది ముఖద్వారం అండి. ముఖద్వారం ముఖద్వారం ఎదురుగా ఉన్నటువంటి చూడండి విష్ణు కంచి అని పిలుస్తారండి. శివకంచి విష్ణు కంచి. శివకంచి అంటే శివకంచి దేవస్థానం అంటే శివుడికి సంబంధించినటువంటి, విష్ణు కంచి అంటే విష్ణువుకు సంబంధించినటువంటి దేవస్థానం ఇది. లోపలికి వెళ్దాం. లోపల ఎలా ఉంది అంటే చూద్దాం. ఇక ఈ గుడి ఆవరణంలో ముందు భాగాన్ని ఒక పుష్కరిణి అయితే వస్తుంది, చూపిస్తాను. ఇక దాని పక్కనే ఒక కళ్యాణ మండపం కూడా ఉన్నాయండి. ఇక వరదరాజన్ పెరుమాళ్ ఆలయాన్ని క్రీస్తు శకం 1053లో చోళరాజులు నిర్మించినట్లుగా తెలుస్తుంది. ఆలయ ప్రాంగణంలో 600కు పైగా ఉన్న శాసనాలు ఆలయ చరిత్రను తెలియజేస్తూ ఉంటాయండి. లోపలికైతే వచ్చాం చూడండి, చాలా అందంగా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది కదా. మొత్తం క్లియర్గా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. లోపల అబ్బా చాలా అందంగా ఉందండి, మామూలుగా లేదుగా, సూపర్గా ఉంది. అసలు దేవాలయంలోకి అడుగు పెట్టంగానే ఏదో ఒక తెలియని ఒక ఆనందం వస్తుందండి, చల్లగా ఉంటుంది. ఇక్కడ పుష్కరిణి ఉంది. పుష్కరిణి దగ్గరికి అయితే మనం వెళ్దాం పదండి, చూపిస్తాను. ఈ పుష్కరిణిలోని ఒక అద్భుతం ఉందండి, అది కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను, చూపిస్తాను. ఇక ఈ ఆలయంలోని మండపాలను విజయనగర రాజ్యాధీశుడైనటువంటి శ్రీకృష్ణదేవరాయలు వారు నిర్మించారు అని చెప్తారు. అలాగే 3వ కర్ణాటక యుద్ధంలో ఆనాటి బ్రిటిష్ అధికారి రాబర్ట్ క్లైవ్ ఈ ఆలయాన్ని సందర్శించి స్వామివారిని చూసి ముగ్ధుడై సమర్పించిన పచ్చల హారాన్ని నేటికి స్వామివారి ఉత్సవ సమయంలో అలంకరిస్తారు అని చెప్తారు. నేను ఎప్పుడు ఉత్సవానికి అయితే వెళ్ళలేదు, వెళ్ళిన వాళ్ళు ఉంటే కామెంట్ పెట్టండి. ఇక ఈ దేవాలయంలో 1000 స్తంభాలు మండపం ఉంది, చూపిస్తాను అది కూడా. ఇక్కడ వరదరాజ స్వామిని కృతయుగంలో బ్రహ్మదేవుడు, త్రేతాయుగంలో గజేంద్రుడు, ద్వాపర యుగంలో బృహస్పతి, కలియుగంలో అనంతశేషుడు పూజించారు అని చెప్తారు. ఇదో పుష్కరిణి దగ్గరికి అయితే వచ్చాం కదా, పుష్కరిణి చరిత్ర అదంతా చెప్తాను. దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఆనంద సరోవరం దగ్గరికి అయితే వచ్చాము. ఇక ఆనంద సరోవరం మధ్యలో ఉన్న మండపంలో, అదో దూరం కనబడుతుంది కదా మండపం, ఆ మండపంలో నీటి లోపల ఆ మండపం లోపల అత్తి చెక్కతో చేయబడినటువంటి అత్తి దేవతామూర్తి విగ్రహం ఉంది అండి. ప్రతి 40 సంవత్సరాలకు ఒక్కసారి కోనేరులో నుంచి తీసి 40 రోజులు దర్శనానికి అనుమతిస్తారు. అది అక్కడ మండపం ఉంది కదా, ఆ మండపంలో ఉన్నటువంటి స్వామిని, చెక్కతో తయారు చేసినటువంటి స్వామిని, దేవతామూర్తి విగ్రహాన్ని ప్రతి 40 సంవత్సరాలకు బయటికి తీసి 40 రోజుల పాటు దర్శనానికి అనుమతిస్తారు. 1979వ సంవత్సరంలో అత్తి శ్రీ వరదరాజ పెరుమాళ్ స్వామిని కోనేరు నుంచి బయటికి తీసి దర్శనానికి అయితే అనుమతించారు. మళ్ళీ 2019వ సంవత్సరంలో అంటే జూన్ నెలలో, ఈ 2019లో అయిపోయిందండి, ఈ అత్తి శ్రీ వరదరాజ పెరుమాళ్ స్వామిని భక్తులు అయితే దర్శించారండి. ఇక కంచి అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేవి బంగారు బల్లి, వెండి బల్లులే కదా. వరదరాజస్వామి ఆలయంకు గర్భాలయంకు ఈశాన్యం వైపున మండపంపై మండపం కప్పు ఉంటుంది కదా, పై కప్పుకు 2 బల్లి విగ్రహాలు అయితే ఉన్నాయి. ఆ బల్లి విగ్రహాలకు ఉన్నటువంటి చరిత్ర అవన్నీ కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. సో మీరు చూశారు కదా, ఈ కోనేటిని ఆనంద సరోవరం అని పిలుస్తారండి. ఈ సరోవరాన్ని ఆనంద సరోవరం అని పిలుస్తారు. ఓకే, క్లియర్గా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. దేవాలయం లోపలికి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అనేది క్లియర్గా చూపిస్తాను. ఎవరు స్కిప్ చేయొద్దండి, పూర్తిగా చూడండి ప్లీజ్ వీడియో. అలాగే చండీ హోమం గురించి కూడా ఒకసారి ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. ఒకరోజు ఖర్చే కదా మనకు. సో వీడియో మధ్యలో చెప్తున్నందుకు ఏమనుకోవద్దు దయచేసి. ఇప్పుడు మనం దేవాలయం లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్ళేటప్పుడు ఏముంటుంది, ఎలా ఉంటుంది, ఈ సరోవరం చాలా అందంగా ఉంది చూడండి. దేవాలయం ఆవరణం ఉంటుంది. ఇది మ్యూజికల్ పిల్లర్స్ ఉన్నటువంటి ప్రదేశం, మ్యూజికల్ పిల్లర్స్. అదిగో ఆ ప్రదేశంలోనే స్వామివారు 40 సంవత్సరాలు పుష్కరిణిలో ఉంటారు. ఇదంతా కూడా దేవాలయం ఆవరణం అండి. చూడండి, ఇదంతా కూడా దేవాలయం ఆవరణంలోనే ఇలా ఉంటుంది. ఇక మనం దేవాలయం లోపలికి వెళ్ళేటప్పుడు మీకు సమయం దొరికినప్పుడు ఆ బంగారు బల్లి, వెండి బల్లికి సంబంధించినటువంటి పురాణ గాథ ఉంది కదా, అది చెబుతాను. పదండి వెళ్దాం. ఇక దేవాలయం లోపలికి వెళ్ళేటప్పుడు చూడండి ఎంత అందంగా ఉందో దేవాలయం, కానీ మొత్తం కూడా
ఇలా అయితే ఉంటుంది మొత్తం కూడా. చాలా క్లియర్గా అయితే మీరు చూడండి. ఇక పురాణ గాథ గురించి ఒక్కసారి మనం తెలుసుకుంటే మీకు బంగారు బల్లి వెండి బల్లిని చూపించినప్పుడు మీకు క్లారిటీ అయితే వస్తుంది. సో పూర్వము గౌతమ మహర్షి వద్ద 2 శిష్యులు ఉండేవారండి. రోజు నదీ తీరానికి వెళ్ళి నీటిని తీసుకొచ్చేవాళ్ళు. నదీ తీరా నుంచి నీటిని తీసుకొచ్చే సమయంలో కుండలో బల్లి పడిన విషయాన్ని గుర్తించలేదు. అనంతరం దీన్ని చూసిన గౌతమ మహర్షి వారిని బల్లులుగా మారిపోమని శపించారు. శాప విముక్తి కోసం వారు ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ ఆలయంలో లభిస్తుందని ఉపశమనం చెప్పారు. దీంతో వారు పెరుమాళ ఆలయంలోనే బల్లుల రూపంలో ఉండి స్వామివారికి ప్రార్థన చేసుకునేవారండి. కొన్నాళ్లకు వారికి విముక్తి కలిగి మోక్షం లభించింది. ఈ సమయంలో సూర్యచంద్రుడు సాక్ష్యంగా ఉండడంతో బంగారు వెండి రూపంలో శిష్యుల శరీరాలు బొమ్మలుగా ఉండి భక్తులకు దోష నివారణ చేయమని ఆదేశిస్తారు. ఇక బంగారు అంటే సూర్యుడిని, వెండి అంటే చంద్రుడు అని కూడా అర్థం. సరస్వతీ మాత నుంచి శాప విముక్తి పొందిన ఇంద్రుడు పెరుమాళ్ ఆలయంలో దీనికి గుర్తుగా ఈ బల్లి విగ్రహాలను అంటే బల్లి బొమ్మలను ప్రతిష్ఠ చేసినట్లుగా మరో కథనం కూడా ఉంది. ఇక మనము ఇంట్లో తిరుగుతున్నప్పుడు ఇంట్లో బల్లులు తిరుగుతుంటాయి కదా, అవి మీద పడితే దోషం అనే విశ్వాసం ఎప్పటి నుంచో ఉంది మన ఆచారంలో. అయితే అలా బల్లి పడినప్పుడు భయపడకుండా కంచి కామాక్షి ఆలయంలోని బల్లిని తలుచుకుని స్నానం చేసి ఇష్టదేవతారాధన చేయటం వల్ల ఆ దోషం పోతుందని నమ్మకం. పౌరాణిక చారిత్రక నేపథ్యాలను కలిగిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం ఇక్కడ దర్శనం ఇస్తుందండి. ఈ దేవాలయంలోనే ఇక్కడి అమ్మవారి మందిరం పై కప్పుకి 2 బల్లులు చెక్కబడి కనిపిస్తుంటాయి. ఇదిగో చూడండి పైన. ఇక అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చినటువంటి భక్తులు ఈ బల్లులను తాకుతూ ఉంటారు. అప్పటి వరకు బల్లుల మీద పడడం వల్ల దోషాలు ఏమైనా ఉంటే అవి తప్పకుండా నివారించబడతాయని స్థల పురాణం అయితే చెబుతుంది. ఇప్పుడు నేను బల్లులను వాటిని చూపిస్తాను. ఇప్పుడు మనమైతే బంగారు బల్లిని తాకి అయితే వద్దాము. లోపలికి వెళ్తున్నాము. లోపలికి వెళ్ళాక బంగారు బల్లిని తాకి అది కూడా నేను మీకు చూపిస్తాను. బంగారు బల్లిని కూడా మీరు చూస్తారండి. ఈరోజు ఎలాగైనా ఎంత కష్టపడైనా నేను తీసి మీకు చూపిస్తాను, ఓకేనా? సో దేవాలయం దగ్గర అయితే ఉన్నాను చూడండి. దేవాలయంలో దర్శనం అయితే బాగా జరిగింది. మూల విరాట్లను తీయకూడదు, లోపలికి అలవలేదు కెమెరా అన్నది కాబట్టి తీయలేదు. ఓకే, ప్రస్తుతానికైతే ఇక్కడ మనం బయట వైపు అయితే ఉన్నాం. ఇక ఈ దేవాలయంకి వచ్చినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగించిన ఒక విషయం అయితే నేను మీతో పంచుకోవాలండి. ఎవరు చూసినా కూడా అంటే మనం ముందు అమ్మవారిని అయ్యవారిని ఇట్లా దర్శనం చేసుకుంటూ వెళ్తాము. చివర్లో లాస్ట్లో బంగారు బల్లి వెండి బల్లిని తాకి ఇంకా బయటికి అయితే వస్తాం దేవాలయం నుంచి. అయితే అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అంటే నాతో సహా బంగారు బల్లి వెండి బల్లి ఎక్కడ, బంగారు బల్లి వెండి బల్లి ఎక్కడ, బంగారు బల్లి వెండి బల్లి ఎక్కడ, ఇదే తంతు అండి నిజంగా. అంటే నన్ను కూడా కలుపుకొని చెప్తున్నాను. నాకు కూడా బంగారు బల్లి అక్కడ ఉన్నటువంటి అమ్మవారి అయ్యవారి కంటే బంగారు బల్లి వెండి బల్లి మీదనే నాకు మనసు ఉంది. నేను ఒప్పుకుంటున్నాను. నిజాయితీ ఇంపార్టెంట్ కదా. ఇదిగో పెద్ద క్యూలో అయితే వెళ్ళి మనము వాటిని తాకాలి. అది కనబడుతుంది కదా బంగారు బల్లి, ఇటు సైడ్ వెండి బల్లి ఉంటుంది. వెండి బల్లిని కూడా చూపిస్తాను. అదిగో అక్కడ దూరంగా అదిగో ఇటు సైడు పైన. ఈ దేవాలయంలో ముఖ్యంగా మనకు అంటే విష్ణు రూపం కదా ఇక్కడ ఉండే స్వామి. విష్ణు కంచిలో దేవాలయం ఉంటుంది. ఈ దేవాలయంలో ఎక్కువగా మనకు రద్దీ ఎక్కడ కనిపిస్తుందంటే ఈ బంగారు బల్లి వెండి బల్లి దగ్గర రద్దీ కనిపిస్తుందండి. ఒక్కొక్కరిగా తాగిపోవాలనుకుంటారు, కొంతమంది ఎక్కువసేపు తాగాలనుకుంటారు, కొంతమంది వచ్చేసి ఏదో అలా తాకేసి వెళ్తుంటారు. కొంతమందికి అక్కడ బంగారు బల్లి వెండి బల్లి అందదండి తాకడానికి, వాళ్ళని ఎత్తి తాకటం ఇట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క కష్టం అన్నట్టు ఇక్కడ. ఇక మొత్తానికి నాకు దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగిందండి. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. దేవాలయాలు తిరిగేటప్పుడు ఈ తమిళనాడు రాష్ట్రంలో చాలా ఆనందంగా ఉండేది ఆ 2 రోజులు. సో కష్టాలు కూడా అలాగే పడ్డానులేండి ఎండలకు. ఇక మళ్ళీ బయటికి అయితే వచ్చాను. సో మీరు ఈ కంచి వెళ్ళినప్పుడు విష్ణు కంచిలో ఉన్నటువంటి ఈ దేవాలయంను దర్శించటం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి చెప్తున్నాను. ప్రతి ఒక్కరు చూడాల్సినటువంటి దేవాలయం అండి. ఇక ఒక్కసారి చండీ హోమం గురించి ఆలోచించండి. ఒక్కసారి నిద్రపోయేలోపు చాలా అద్భుతంగా జరిపిద్దాం. ఈ మధ్య మన వీడియోస్కు వ్యూస్ రావట్లేదండి. మీరు సరిగ్గా చూడట్లేదు అనుకుంటా మన ఛానల్. అలాగే ఊరిక ఆ వీడియోలు చూసి వెళ్ళిపోకుండా మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నో అద్భుతమైన వీడియోలు నేను మీకు చూపిస్తాను.
అలాగే కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. చండీ హోమం అని కామెంట్ పెట్టండి ఈ వీడియో కింద. అలాగే మీ ఫ్రెండ్స్కు, మీ ఫ్యామిలీ మెంబర్స్కు, బంధువులకు, మిత్రులకు అందరికీ షేర్ చేయండి. ఒక్కొక్కరు 100 మందికి షేర్ చేయగలరా? చూడండి, ఒక్కొక్కరు 100 మందికి షేర్ చేసి చూడండి, ఏమైనా మంచి జరుగుతుందో చూద్దాం. ఓకేనా? ఇక ఉంటానండి. అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో నారాయణాయ నమః.